2014 నుంచి 2023 వరకు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారు మాట్లాడిన మొదటి మాట 2014లో మాట్లాడింది ఏమన్నారు? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే పిల్లలందరికీ ఉత్తమమైనటువంటి చదువును అందిస్తాము. కార్పొరేట్ లెవెల్లో పిల్లలు ఏ విధంగా అయితే డబ్బున్న వాళ్ళు, శ్రీమంతులు, ధనికులు చదువుకున్న స్కూళ్ళకు ధీటుగా మేము విద్యా వ్యవస్థను అన్ని విధాలు కూడా మేలు చేస్తామని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు మీటింగ్లో కూడా అనేది కేజీ టు పీజీ అనేది కేసీఆర్ కళ అనేది. మరి ఎక్కడ పోయింది కేసీఆర్ కళ? 10 సంవత్సరాలు మీరే కదా రాజులు, రాజ్యం వెళ్ళింది మీరే కదా. చదువుకు సంబంధించినటువంటి విషయంలో కూడా, సోషల్ వెల్ఫేర్ సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రంలో సోషల్ మినిస్టర్ గారు ఎవరు? ధర్మపురి శాసనసభ్యుడిగా, అక్కడ ఉన్నటువంటి మంత్రిగా మొన్న 23 వరకు ఉన్నటువంటి వారు కొప్పుల ఈశ్వర్ గారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక్క బిల్డింగ్, ఒక కొత్త భవనం, ఒకటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన ఒక కొత్త భవనం ధర్మపురి నియోజకవర్గంలో ప్రారంభించాలని అని చెప్పి అడుగుతున్నా. 2014 నుంచి 18 నుంచి 23 వరకు, 18 నుంచి 23 వరకు వారే మంత్రి. నా మీద ఎవరైతే మొన్న ఓడిపోయినటువంటి ఈశ్వరే మంత్రి. ఒక పక్కా భవనం ఆ శాఖ మంత్రి ఆ నియోజకవర్గం నిర్మాణం చేయలేదు. ఈరోజు నిన్న మా సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గురించి. కేసీఆర్ అంటేనే సోషల్ వెల్ఫేర్ కేసీఆర్ గారని. అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గం కానీ, పేద వర్గాన్ని వారు కానీ మాట ఇచ్చి నట్టెట్ట ముంచి మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వారి నాయకుడే అన్నాడు, మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నాడు. మేమేం ముఖ్యమంత్రి చేయమని ఎన్నడూ అడగలే. మేము ఈ రాష్ట్ర తెలంగాణ ఉన్నట్టు దళిత వర్గం కానీ ఎన్నడూ కూడా మేము అడగలే. రెండో విషయం అన్నాడు, కేజీ టు పీజీ చదివిస్తా అన్నాడు. ఇక రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన విషయం లోపల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, స్పీకర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరం కూడా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీకి సంబంధించిన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి జైరాబాద్ ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, ఆలంపూర్ ఎమ్మెల్యే గారు స్వయంగా గవర్నమెంట్ విప్గా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏదైతే ఆర్గనైజేషన్ విషయం లోపల ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు, మరి నేను ఆ ఆర్గనైజేషన్ విషయం లోపల ఏదైతే ఆ సోషల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు, సెక్రటరీ అల్గు వర్షిని మేడం గారు అధికారులతో సమన్వయం చేసుకొని 1,76,000 మంది పిల్లలు చదువుకుంటున్న పిల్లలకు ఉత్తమ ప్రతిభ అవార్డులు ఇచ్చి సుమారు నగదు 50,000 రూపాయలు, ₹1,00,000 పిల్లలకు ప్రోత్సాహకరంగా ల్యాప్టాప్స్, ఉత్తమమైన చదువు మెడిసిన్స్లో కానీ, ఇంజనీర్లో కానీ, ఐఐటీలో కానీ, జేఈలో కానీ చదువుకున్న పిల్లలకు 1,76,000 మంది పిల్లలకు, దాంట్లో ఉత్తమంగా మెరిట్ సంబంధించిన పిల్లలకు గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా నేరుగా ప్రతిభా అవార్డ్స్ అందించిన కార్యక్రమంలో పాల్గొనే సందర్భం ఎన్నడన్నా కేసీఆర్ చేసిండని అడుగుతున్నా. ఎస్సీ రెసిడెన్షియల్ సంబంధించిన కానీ, గురుకులాలు కానీ మొదలు పిల్లలతో కూర్చొని భోజనం చేసిండా హాస్టల్స్లలో పోయి ముఖ్యమంత్రి హోదాలో? పిల్లలతో నేరుగా కూర్చొని మీ కష్ట సుఖాలు ఏదో మాట్లాడిండా అని చెప్పి అంటున్నా. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచింది. Subscribe us and press the bell icon for more interesting updates.